బ్రదర్ ఈటల వస్తా అంటే ఓపెన్ చేస్తారా చెయ్య అనేది నా పరిధిలో లేని అంశం. అది మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం. నా చేత లేదు. ఒకటి. రెండోది, గేట్స్ ఓపెన్ అండ్ నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే, నా పరిధి స్థాయి ఏంటంటే సినా నన్ను అడిగిన క్వశ్చన్ మంచిగా ఉంది. నా పరిధి స్థాయి ఏంది? నా నియోజకవర్గం నా పరిధి. నేను ఒక శాసనసభ్యుని. పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలకు తీసుకుపోయారు. పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మళ్ళా రమ్మని చెప్పి చెప్తా ఉన్నాను. ఏ యాంగిల్లో మేము ఒక్కటేద్దాం? మా టీఆర్ఎస్ కార్యకర్తల వరకు అదే అడిగపడుతున్నాం. ఎందుకంటే మా జెండా మోసారు కదా బ్రదర్ 20 ఏళ్ళు. మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా మా కార్యకర్తల మీద. రమణన్న, మా 20 ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ మీద. రమ్మని చెప్తున్నాం. నథింగ్ రాంగ్. బ్రదర్ అది ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూక్లా. కానీ మొన్న 2023లో అదే హుజరాబాద్లో మళ్ళీ ఆయన ఓడగొట్టింది కదా. ఇంత యాంటీ వేవ్లో కూడా ఏదో ఉట్టిగా 500 1000తో గెలవలే కదా, 17,000తో ఓడగొట్టినాం. ఇంకేం కావాలి? దానికంటే పెద్ద ఆన్సర్ కాదా? హుజరాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా. 2004 నుంచి 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక టీఆర్ఎస్ ఓడిపోలే. ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు. కానీ నువ్వు కేసీఆర్ గారికి, ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు. కేసీఆర్ గారిని ఓడగొట్టినా హుజరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలే. హుజరాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మమ్మల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజరాబాద్ ముఖం చూడలేదు. మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజరాబాద్ ముఖం చూడలేదు. మల్కాజ్గిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. హుజరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ. భాస్కర్ గారు, మీరు సరిగ్గా చూడండి ప్రెస్ మీటు. ఆ మాట్లాడిన 30 minutesలో బరాబర్ మా కేసీఆర్ గారిని అన్నాడు, బీసీ భవనాలు ఆయన కట్టిండానే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాప్తు కేసీఆర్ కట్టిండు. బాజాప్తు ఆయన కట్టినా, నేను కట్టినా, కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్నట్టు? మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యింది. వల్ల అమ్ముడు పోయింది ఈటల రాజేందర్. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి బొమ్మ మీద. బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు అమ్ముడు పోతాడానే. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అమ్ముడు పెడతాడా? గదే ముచ్చడా? పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని, నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నా. ఈటల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడా? శని ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఈడుండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసింది. అసలు బీజేపీ పార్టీలో నేను ఈడే ఆడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇన్లే. ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది. కథం కేల్ కథం దుకాణం బంద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు తెలియదు బ్రదర్. ఆయన అసలు ఆయన బీజేపీలు ఉండని, కాంగ్రెస్ లో పోని, ఇంకెళ్ళకన్నా పోని, ఆయన రాజకీయాల కొలాప్స్. ఏనాడైతే కేసీఆర్ ని మోసం చేసినో ఆ రోజు కొలాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.